పాత్రిక ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర్ హర్ మహాదేవ్. మా కంటెంట్ నచ్చినట్టయితే నేను చెప్పిన తర్వాత కాదు మీకు తెలిసేది, చెప్పిన తర్వాత చేయండి. కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి. ఇప్పుడు వాళ్ళ టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఫ్యూచరిస్టిక్గా అతను ఆలోచించి సెమీ కండక్టర్స్ ఫ్యాక్టరీస్ పెడతారావు అని ఒక చిన్న రూమర్. అది కానీ జరిగితే మొత్తం ప్రపంచాన్ని గేమ్ చేంజర్, ప్రపంచానికే మనం ఆంధ్ర విల్ బికమ్ ఏ వెరీ ఇంపార్టెంట్ స్పాట్. ఒక గేమ్ చేంజింగ్ యాక్ట్ కింద అవుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి విజనరీ అంటారు కదా. 2001 ఆ టైంలోనే 2020 గురించి మాట్లాడేవాడు. అలాగా అంత విజన్ ఉండేది ఆ టైంలో. మధ్యలో కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అదే విజనరీ ఆస్పెక్ట్ వస్తే ఈ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ మన ఆంధ్ర స్టేట్కి తెచ్చుకొస్తే దట్ విల్ బి ఏ గ్రేట్ అచీవ్మెంట్ అండి, గ్రేట్ అచీవ్మెంట్. ఏం చేద్దంటే ప్రపంచంలో 60% ఆఫ్ ద చిప్స్, సెమీ కండక్టర్స్, మెయిన్గా మైక్రో ప్రాసెసర్స్ అవి కూడా తయారయ్యేది తైవాన్లో. తైవాన్ ఇస్ ఇన్ ట్రబుల్ రైట్ నౌ. తైవాన్కి చాలా ఇబ్బందులు ఉన్నాయి. చైనా తైవాన్ అంతా నాది అంటుంది. ఇవాళ కాకపోతే రేపు కబ్జా చేయడానికి రెడీగా ఉంది. చిన్న ఐలాండ్ తైవాన్, చైనా చాలా పెద్ద దేశం. చైనా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఇంటర్నల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఆ ఇంటర్నల్ ఇష్యూస్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలి అంటే ఒక వార్ చేయక తప్పదు షీ జిన్పింగ్ వార్ చేస్తే కానీ వాడు తెచ్చుకున్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు రాలేడు. వార్ ఎవరితో చేయాలి? ఇండియాతో చేద్దాం అనుకున్నాడు, కానీ కన్ను లొత్తబడింది. ఇండియాతో పెట్టుకుంటే ప్రమాదం అని అర్థమైపోయింది ఆయనకి. ఇండియాతో యుద్ధం చేయడానికి భయపడుతున్నాడు కూడా. సో నెక్స్ట్ ఆప్షన్ కొంత ఫిలిప్పైన్స్తో ట్రై చేశాడు. తైవాన్ మీద సాఫ్ట్ అంటే సిట్టింగ్ డక్ ఉంటుంది, దాన్ని అటాక్ చేసి తీసుకోవడం సులువు అని అనుకుంటున్నాడు. కానీ తైవాన్ అటాక్ చేస్తే ఇబ్బంది ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ అంటే యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా అన్నీ కూడా తైవాన్ కబ్జా అవ్వకుండా చూడడానికి అవకాశం ఉంది. కానీ ఎంత మట్టుకు దిగుతారు రంగంలోకి అన్నది చూడవలసిన విషయం. యుఎస్ని నమ్మి ఏ కంట్రీ బాగుపడలేదు. యుఎస్ నమ్మిన కంట్రీ ఏది కూడా మోసపోయింది తప్ప బాగుపడిన దాఖలాలు లేదు ఇప్పటిదాకా. కుక్క తోక పట్టుకుని గోదావరి వెళ్దాం అంటే యుఎస్ సపోర్ట్ తీసుకోవడమే. సో తైవాన్ స్టోరీ ఏంటంటే వాళ్ళ దగ్గర 60% మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంది కదా ఫర్ ద హోల్ వరల్డ్ ఆఫ్ సెమీ కండక్టర్స్. వాళ్ళు కానీ చైనా చేతిలోకి వెళ్ళిపోతే అప్పుడు చైనా విల్ కంట్రోల్ ద సెమీ కండక్టర్ మార్కెట్ కంప్లీట్. అప్పుడు కూడా మనకి మంచిది కాదు, ప్రపంచానికే కొంచెం ఇబ్బంది కాదు. ఎందుకంటే చైనా వాడు హీల్ స్టార్ట్ డిక్టేటింగ్, వాడి రేట్లో మనం కొనుక్కోవాల్సి వస్తుంది. లేదు తైవాన్ ఇంకో పని కూడా చేయొచ్చు. వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటారంటే కబ్జా అయిపోయే ముందర ఆ సెమీ కండక్టర్ యూనిట్స్ అన్నింటినీ కూడా వాళ్ళంతటా వాళ్ళే ధ్వంసం చేస్తారు. అంటే చైనా చేతిలో పడకుండా ధ్వంసం చేసి పనికిరాని అంటే కాలిపోయిన ఫ్యాక్టరీలు చైనా చేతిలోకి వెళ్తాయి. అదైనా కూడా ప్రమాదం. ఇప్పుడు ప్రపంచానికి సెమీ కండక్టర్ ప్రొడ్యూసర్స్ ఉండరు, 60% షార్టేజ్ చేస్తారు. ఆ కంటింజెన్సీని ఎదుర్కోవడానికి మోదీ గారు ముందే ప్రిపేర్ అయ్యారు. మోదీ గారు కూడా బాబు గారిలాగే విజనరీ అని మీకు తెలుసు. ఈయన బాబు 20-30 years ఆలోచిస్తే అతను 100 ఏళ్ళ ముందు ఆలోచిస్తాడు. సో ఈయన ఈ విషయం గురించి ముందే ఆలోచించి ఇండియాలో సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు.
ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అది కానీ ఇప్పుడు అమరావతికి తీసుకొస్తారని టాక్ ఉంది. అమరావతికి బాబు గారు కానీ తీసుకొస్తే మన ఇంపార్టెన్స్ గ్లోబల్గా చాలా పెరిగిపోతుంది. ఆంధ్ర విల్ బికమ్ అంటే ఆల్రెడీ ఆంధ్రులకి ఐటీకి చాలా దగ్గర సంబంధం. ఆంధ్రులు అంటేనే ఐటీ. ప్రతి ఒక్కడు మీ వాడు ఏం చేస్తున్నాడు రా అంటే మావాడు సాఫ్ట్వేర్ అండి అంటారు. ఎక్కడున్నాడు అంటే యుఎస్. అలా ఈ సో ఆంధ్రులకి ఐటీ వెన్నతో పెట్టిన విద్య అండి. పుట్టగానే వాళ్ళకి కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్ మీద ఏదో ఇటు చేయడం అన్నీ వస్తాయి. సో మనకి సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అది కూడా మన చేతికి వస్తే ఆంధ్రాలోకి వెనక్కి చూడక్కర్లేదండి. బాబు గారి ఆధ్వర్యంలో ఆంధ్ర ఒక వెలుగుతుందని చెప్పుకోవాలి. ఏం జరుగుతుందో ముందు చూడవలసిన అవసరం ఉంది. జై శ్రీరామ్. హర హర మహాదేవ్.